అదొక భయంకరమైన అడవి. ఆ అడవిలో ఒక మహర్షి ఒక పెద్ద చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు. ఆ చెట్టు నుండి భయంకరమైన వింత శబ్దాలొచ్చాయి. ఆ శబ్దాలకి మహర్షి కళ్ళు తెరిచి చూశాడు. ఆయన ముందు వింత ఆకారంలో ఒక రాక్షసుడు కనిపించాడు. అప్పుడు మహర్షి తన తపస్సును భగ్నం చేశాడనే కోపంతో, ఓరి మూర్ఖుడా, నా తపస్సుకి భంగం కలిగిస్తావా? నిన్నేం చేస్తానో చూడు అని ఆ రాక్షసుడిని శపించి తన వద్ద ఉన్న మరచెంబులో అతన్ని బంధిస్తాడు. ఆ మరచెంబు యొక్క మూతను బిగించివేస్తాడు. నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు. ఇకపై నేను ఏ ఇబ్బంది కలిగించను, ఎవరికి ఏ హాని చెయ్యను. నన్ను బంధీ చెయ్యొద్దు. విడిచిపెట్టు, విడిచిపెట్టు. ఏది ఏమైనా కుదరదు. ఇకపై నువ్వు ఎప్పుడూ పగటి వెలుగునుగాని రాత్రి చీకటినిగాని చూడలేవు. ఇక నీ ప్రపంచం ఈ మరచెంబు మాత్రమే. అలా అనకు, నాపై దయ చూపించు. నేను ప్రమాణం చేస్తున్నాను, మనిషికి హాని కలిగించే పనులు ఎప్పటికీ చేయను. నేను మాటిస్తున్నాను. సరే, అలా అయితే నేను నీకొక అవకాశమిస్తున్నాను. భవిష్యత్తులో ఎవరైనా ఈ మరచెంబు తెరిస్తే నువ్వు వారి 3 కోరికలు తీర్చాలి. 3వ కోరిక తీర్చిన తర్వాతే నువ్వు ఈ మరచెంబు నుండి శాశ్వతంగా విముక్తి పొందుతావు. కాని గుర్తుంచుకో, నువ్వు 1 కోరిక తీర్చితే సరిపోదు. 3 కోరికలు తీర్చితేనే నీకు స్వేచ్ఛ లభిస్తుంది అని చెప్పి ఆ మరచెంబును చెట్టువద్ద పెట్టి మహర్షి వెళ్ళిపోతాడు. రామాపురం అనే గ్రామంలో గోపాల్ అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య రాధ, కూతురు కుమారి. గోపాల్ దగ్గర 2 ఆవులు ఉండేవి. ఆవులిచ్చే పాలు అమ్ముతూ జీవనం కొనసాగించేవారు. ఒకరోజు గోపాల్ తన ఆవుల దగ్గర పాలు పితికి వచ్చి ఆవేదనగా కూర్చున్నాడు. రాధ లోపల్నుండి బయటకు వస్తూ, ఏమండి, పాలు పితికేశారా? ఈరోజు పాలు కొంచెం తక్కువగా వచ్చినట్లున్నాయి. అవును రాధా, ఆవులు సరిగ్గా మేత మేయడం లేదు. ఈరోజు వచ్చిన పాలు అమ్మి ఇంటికి కావలసిన సరుకులు తేవాలి. కాని ఈ పాలు అమ్మితే వచ్చే ఆ 100 రూపాయలు దేనికి సరిపోతాయి? ఏం చేస్తామండి, రోజురోజుకి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మనం పాలమ్మగా వచ్చే డబ్బులు కేవలం ఆవుల మేతకే సరిపోతున్నాయి. అదే నాకు అర్థం కావడం లేదు రాధా. నిన్న కుమారి పాత బట్టలు చిరిగిపోయాయని అడిగింది. పండగ వస్తోంది కదా, ఈసారి కనీసం ఒక కొత్త లంగా అయినా కొందామంటే చేతిలో చిల్లు డవ్వలేదు. అప్పిస్తారేమో అని మన పక్కింటి రంగయ్యని అడిగితే పాత అప్పు కడితేనే కొత్తదిస్తానంటున్నాడు. ఈ పేదరికం మనల్ని నీడలా వెంటాడుతోంది. ఒక్కోసారి అనిపిస్తుంది, అడవిలో ఏదైనా నిధి దొరికితే మన కష్టాలన్నీ తీరిపోతాయని. మన అదృష్టం ఎప్పుడు మారుతుందో ఏమో. అదృష్టం సంగతి దేవుడికే తెలియాలి. సరేగాని ఆవుల్ని తీసుకుని అడవికెళ్ళండి. అక్కడ దట్టమైన అడవిలో మంచి గడ్డి దొరుకుతున్నట. ఆవులు కడుపు నింగా మేస్తే రేపటికైనా పాలెక్కువిస్తాయేమో చూద్దాం. గోపాల్ భారమైన హృదయంతో ఆవులను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. మనసులో డబ్బు గురించి ఆలోచిస్తూ అడవిలో ఆవుల్ని మేపుతూ ఉంటే ఒక రావి చెట్టు కింద మెరుస్తున్న ఆ మరచెంబు అతని కంటపడింది. దాని మెరుపు చూసి గోపాల్ ఆశ్చర్యపోయాడు. ఇదేదో నిధిలా ఉంది, ఇందులో బంగారం ఉందేమో అనుకుంటూ అత్యాశతో ఆ చెంబు మూతను బలవంతంగా తిప్పాడు. అంతే, ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఆ చెంబు మూత తెరుచుకుంది.
దట్టమైన నల్లని పొగలోంచి ఆ భయంకరమైన రాక్షసుడు బయటికి వచ్చాడు. గోపాల్ భయంతో వణికిపోతూ వెనక్కి పడ్డాడు. స్వేచ్ఛ! 100 ఏళ్ల తరువాత ఈ నరకం నుండి బయటపడ్డాను. ఓరి పిచ్చి మానవుడా, భయంతో గజగజ వణికిపోతున్నావేంటి? నన్ను ఈ బందీఖానా నుండి విడిపించినందుకు నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. బాబోయ్, రాక్షసరాజా, నన్ను చంపకండి. నేను ఏదో బంగారం ఉంటుందనుకుని తెలియక మూత తెరిచాను. నా పెళ్ళాం బిడ్డలు నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు. దయచేసి నన్ను వదిలేయండి. ఓరే మానవుడా, నేను కృతజ్ఞత లేని వాడిని కాను. నన్ను విడిపించినందుకుగాను నీకు 3 కోరికలు తీర్చే వరమిస్తున్నాను. నీ మనసులో ఉన్న కోరికలేవో త్వరగా కోరుకో. అయ్యా, మీరు వరాలిస్తామంటున్నారు కాబట్టే అడుగుతున్నాను. నా దరిద్రం చూడండి. ఈ ఆవుల పాలు అమ్మితే వచ్చే ఆ 100 రూపాయలు మా తిండికి కూడా సరిపోవడం లేదు. ఇంటి ఖర్చుల కోసం ఇతరుల ముందు చేతులు చాచాల్సి వస్తోంది. సరే, నీ కష్టాలు నాకెందుకు? నీకు ఏం కావాలో సూటిగా అడుగు. నా మొదటి కోరిక ఏంటంటే, నేను నా ఆవుల దగ్గర పాలు పితికినప్పుడల్లా అవి పాలకి బదులుగా స్వచ్ఛమైన బంగారు నాణేలు ఇవ్వాలి. అప్పుడు నేను ఈ లోకంలోనే అతిపెద్ద ధనవంతుడినవుతాను. వారెవ్వా, పాలికి బదులు బంగారమా? భలే వింతైన కోరిక కోరావు మానవుడా. సరే, నీ కోరిక నెరవేరింది. తధాస్తు. ఇకపై నీ ఆవులు నీకు బంగారు నాణేల వర్షం కురిపిస్తాయి. వెంటనే గోపాల్ తన ఆవుల దగ్గరకు వెళ్లి పాలు పితికి చూశాడు. ఆశ్చర్యం! ఆవులు పాలు కాకుండా గలగలమంటూ బంగారు నాణేలను ఇస్తున్నాయి. అబ్బో, నిజంగానే బంగారు నాణేలు! రాధా, కుమారి, మన కష్టాలు తీరిపోయాయి. ఇక మనం మేడలు కట్టచ్చు, కారులో తిరగచ్చు. చాలా సంతోషం. రాక్షసరాజా, ఆవులు నిజంగానే బంగారు నాణేలు ఇస్తున్నాయి. సంతోషం ఆపుకో మానవుడా. ఇది కేవలం మొదటి కోరిక మాత్రమే. ఇంకా 2 కోరికలు మిగిలి ఉన్నాయి. నీ రెండో కోరిక ఏంటో ఆలోచించుకో. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతా. ఇప్పుడు నాకు సెలవు ఇప్పించండి. గోపాల్ అడవి నుండి తన ఆవులను, బంగారాన్ని తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. గోపాల్ ఇంటికి చేరుకోగాని రాధా, కుమారి ఆతృతగా బయటకు వచ్చారు. గోపాల్ తన మూట విప్పి బంగారు నాణేలను చూపించాడు. ఏమండి, ఇంత ఎక్కువ బంగారమా? మీకీ బంగారం ఎలా వచ్చింది? అదంతా ఆ అడవిలో దొరికిన మరచెంబు మహిమ. ఒక రాక్షసుడు నాకు 3 వరాలిచ్చాడు. అందులో మొదటి వరం ఇదే. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి రాధా. ఆ రోజు నుండి వారి ఇంట్లో బాధలు తీరిపోయాయి. ఆవులు ఇచ్చే బంగారు నాణేలతో గోపాల్ ఊరిలోనే పెద్ద ధనవంతుడయ్యాడు. తన కుటుంబంతో సంతోషంగా జీవించసాగాడు. కొంతకాలం తర్వాత కూతురు కుమారి పెళ్లి వయసుకొచ్చింది. ఏమండి, చూస్తుండగానే కాలం ఎంత వేగంగా గడిచిపోయింది. మన కుమారికి పెళ్లి వయసు కూడా వచ్చేసింది. అవును రాధా, మన అమ్మాయికి ఈ లోకంలోనే అతిపెద్ద ధనవంతుడితో, రాజకుమారుడిలాంటివాడితో పెళ్లి చెయ్యాలని నా ఆశ. మన దగ్గర కావాల్సినంత బంగారం ఉంది. మన కూతురు పెళ్లి ఊరంతా అబ్బురపడేలా గొప్పగా పెళ్లి చేయాలి. మీరు రెండో కోరికగా కుమారి పెళ్లి గురించి అడగండి. నిజమే రాధా, ఆ రాక్షసుడిని పిలిచి మన కూతురు పెళ్లి గురించి అడుగుతాను. తరువాత రోజు గోపాల్ అడవికి వెళ్లాడు. వచ్చావా మానవుడా? నీ రెండో కోరిక తీర్చమని అడగడానికే కదా వచ్చావు. చెప్పు, ఏం కావాలి? రాక్షసరాజా, నా కూతురు పెళ్లి రాజకుమారుడితో జరగాలి.
ఈ భూలోకంలో ఎవరూ చూడనంత వైభవంగా జరగాలి. పెళ్లికి వచ్చిన వారందరికీ అమృతంలాంటి భోజనం, వెలకట్టలేని బహుమతులు అందాలి. ఇదే నా రెండో కోరిక. తథాస్తు. నీ కూతురు పెళ్ళి లోకమంతా మెచ్చేలా జరుగుతుంది. రాక్షసుడు ఇచ్చిన వరం వల్ల కుమారి పెళ్లి అద్భుతంగా జరిగింది. పెళ్లి అవ్వగానే రాక్షసుడు భయంకరంగా గోపాల్ ముందు ప్రత్యక్షమయ్యాడు. గోపాల్, నీ 2 కోరికలు తీరాయి. త్వరగా నీ 3వ కోరిక ఏంటో అడుగు. నన్ను విముక్తుణ్ణి చెయ్యి. అప్పుడు గోపాల్ మనసులో 3వ కోరిక తీర్చిన వెంటనే రాక్షసుడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని ఆలోచించి, రాక్షసరాజా, నువ్వు నాకోసం చాలా చేశావు. అందుకే నా ఆఖరి కోరిక చాలా చిన్నది. ఏంటది? త్వరగా చెప్పు. నువ్వంత గొప్ప శక్తివంతుడివి కదా. ఈ చిన్న మరచెంబులో 100 ఎలా ఉన్నావో నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వంత పెద్ద ఆకారం నుండి ఇంత చిన్న చెంబులోకి ఎలా దూరిపోగలవో నాకొక్కసారి చూపించు. ఓరి పిచ్చివాడా, నా మాయాశక్తి నీకేం తెలుసు? ఇదిగో చూడు. రాక్షసుడు గర్వంతో తన శరీరాన్ని చిన్నదిగా చేసుకుంటూ ఆ మరచెంబు లోపలికి దూరిపోయాడు. వాడు లోపలికి వెళ్ళగానే గోపాల్ వెంటనే మూతను గట్టిగా బిగించివేశాడు. హమ్మయ్యా, నా 3వ కోరికేంటంటే నువ్వు మళ్ళీ ఎప్పటికీ ఈ చెంబు బయటకు రాకుండా లోపలే బందీ అయిపోవాలి. వద్దు వద్దు గోపాల్, నన్ను మోసం చేశావు. నన్ను విడిచిపెట్టు. గోపాల్ ఆ చెంబుని తీసుకుని వెళ్ళి అడవిలో మహర్షి తపస్సు చేసిన చోట మళ్లీ పాతిపెట్టేశాడు. గోపాల్ తన తెలివితేటలతో కుటుంబాన్ని కాపాడుకోవడమే కాకుండా రాక్షసుడిని శాశ్వతంగా బంధించి లోకకళ్యాణం చేశాడు.